హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్ మామ్ డైరీస్. సో మా 3 డేస్ ట్రిప్లో ఫస్ట్ డే వ్లాగ్ అనేది ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఇది సెకండ్ డే అనమాట. అంటే షిర్డీ నుంచి స్టార్ట్ అయ్యాము. షిర్డీ నుంచి మేము నాసిక్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ట్రైన్నే తీసుకున్నాం మేము. మనకి చక్కగా ట్రైన్ టికెట్స్ కూడా అవైలబుల్గానే ఉంటున్నాయి. సో ట్రైన్లోనే వెళ్ళాము. బట్ మార్నింగ్ 7 o'clock అనమాట. ఎంత చలిందంటే చూసారా, లిటరల్లీ ఇక్కడ నేను ఇలా ఊదుతుంటే మంచు పొగ అలా వస్తూ ఉందన్నమాట. సో 2 hours జర్నీ అయితే ఉంటుంది మనకి షిరిడి నుంచి. మనం రైల్వే స్టేషన్లో దిగ్గానే రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక 500 meters మనకి ఫస్ట్ డే ముక్తిధామ్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. అంటే మనకి నియర్ బై ఉంటుంది అది రైల్వే స్టేషన్కి. ఈ ముక్తిధామ్ అనేది ఏంటంటే ఇది సర్వదేవతా మందిర్ అని పిలుస్తారంట. అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎలా ఉంటుంది అలానే సేమ్ నాసిక్లో కూడా ఈ ముక్తిధామ్ అలా అంట. మనకి ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు కనిపిస్తాయి. భాగవతంకి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ మనకి ప్లేస్ చేశారనమాట. ఫస్ట్ మెయిన్గా మనకు కనిపించేది అయితే ఫస్ట్ ఎంట్రన్స్లోనే సీతారామ విగ్రహాలతో మనకి దర్శనం అయితే లభిస్తుంది. దాని తర్వాత నుంచి లోపలికి వెళ్తే భద్రనారాయణుడిది ఇలా అన్ని రకాల దేవుళ్ళు అయితే కనిపిస్తాయి. ఇంకా సీతా పర్ణ కుటీరము ఇలా ఒకటి కాదనమాట, అన్నీ కూడా ఈ ముక్తిధాంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక మెయిన్ థింగ్, మనము రామ సీత దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇవి చూడండి శివునితో అనమాట. ఇది మొత్తం పాలరాయి, కైలాసగిరిలో మనకి ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఇక్కడ కూడా. అంటే మనకి మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ లింగాలు ఎలా ఉంటాయి అని కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేసి చూపిస్తున్నారనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా చూడవలసిందే అనిపించింది. టెంపుల్ లోపల అంతా కూడా మొత్తం పాలరాయితోనే డిజైన్ చేశారు. అంటే దేవుని విగ్రహాలు అన్నీ కూడా కానివ్వండి అన్నీ పాలరాయితోనే డిజైన్ చేశారు. అండ్ అవుటర్ వ్యూ కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే, అది కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. బయట అంతా కూడా ఫుల్ అశోక చెట్లతో చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ మనం నాసిక్లో ఫస్ట్ చూసిందే ఆ టెంపుల్, సూపర్గా ఉంది. అక్కడి నుంచి మేము త్రయంబకేశ్వర్ వెళ్ళాము. అది కూడా అక్కడ జ్యోతిర్లింగం కదా. ఇవి వెళ్ళటానికి మేము అప్ అండ్ డౌన్ కలిపి ఒక ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. ఆటో మనకి ఒక 1500 వరకు ఛార్జ్ చేశారు. అంటే విత్ వెయిటింగ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఈ లైన్ అంతా ఏంటనుకుంటున్నారు, టికెట్స్ తీసుకోవటానికి అనమాట. అంటే 200 rupees టికెట్ తీసుకోవటానికి ఇంత లైన్ ఉంది. ఇంకా నేను మీకు హాఫే చూపిస్తున్నాను, ఇంకా వెనక్కి చాలా లైనే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మా వాడు నామాలు పెట్టించుకుంటున్నాడు. కానీ ఎంత చక్కగా పెట్టించుకున్నాడంటే, మేము అంతకుముందు అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలా నామాలు పెట్టించుకోమంటే ఫుల్ ఏడ్చేసాడు అనమాట. అంటే ఎంత తొందరగా ఎవరిని టచ్ చేయనివ్వడు. బట్ ఇప్పుడు ఏమో కానీ బొట్టు పెడుతుంటే ఏమీ ఏడవలేదనమాట. అంటే మేమందరం పెట్టించుకోవటం చూడటం వలన ఏమో కానీ అస్సలు ఏడవకుండా పెట్టించుకున్నాడు. అందుకే నేను ఈ క్లిప్పింగ్ వాడికి పెద్దయిన తర్వాత కూడా చూపించాలని చెప్పి ఈ క్లిప్పింగ్ షూట్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ దర్శనంకి మాకు ఆల్మోస్ట్ ఇంకా చెప్పనక్కర్లేదన్నమాట. 200 rupees టికెట్ తీసుకుంటేనే మనకి ఆల్మోస్ట్ ఒక 3 hours వరకు టైం పట్టింది దర్శనానికి. అంత క్రౌడ్ ఉందన్నమాట. అంటే మేము వెళ్ళింది సాటర్డే, సో అందుకే అంత జనం ఉన్నారనమాట. ఎవరన్నా ఇలా వెళ్ళాలనుకుంటే మాత్రం వీకెండ్లో అస్సలు ప్లాన్ చేసుకోవద్దని చెప్తాను నేను. దట్టు కిడ్స్తో మాత్రం అస్సలు వీకెండ్లో ప్లాన్ చేసుకోకూడదు, అంత రష్ ఉందన్నమాట మొత్తం. త్రయంబకేశ్వర్ అనేది అందరికీ తెలిసిందే కదా, 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. త్రయ అంటే 3, అలాగే అంబకం అంటే నేత్రం అనే అర్థం. ఇక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువై ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి శివలింగము భూమికి దిగువన ఉంటాడు. సో మనకి శివలింగం అనేది కనిపించదన్నమాట, ఆ లోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి ఆ శివలింగం నుంచి నిరంతరం కూడా నీటి ఊట అనేది ఊరుతూ ఉంటుందంట. ఆ నీటి ఊట వచ్చేసి పక్కనే కుషావర్తనం అనే సరస్సులో కలుస్తూ ఉంటుందంట. ఈ క్రౌడ్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది బాగా ఎంత రష్ ఉందనేది. ఒకరినొకరు తోసుకొని కూడా వెళ్ళారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఎంతసేపు మనం లైన్లో ఉన్నా కూడా ఆ అలసట అనేది తెలియకుండా మనకి టీవీ స్క్రీన్స్ పెట్టారనమాట. దేవుడికి నిత్యం ఎలా పూజలు జరుగుతాయని చూపిస్తూ స్క్రీన్స్ ప్లేస్ చేశారు. సో మనకి అంత కష్టంగా అనిపించదు. అంటే శివనామస్మరణ చేస్తూ ఉంటాం కదా,
అంత కష్టం ఏమీ అనిపించలేదన్నమాట. ఒక్కసారి ఇలా గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే మన మనసుకి అదో రకమైన తెలియని ప్రశాంతత అయితే వచ్చేస్తుందన్నమాట. అంత బాగుంది. ఆ టెంపుల్ గోపురం కూడా చూసారా, చాలా ఎత్తైనదనమాట. నెక్స్ట్ మనకి త్రయంబకేశ్వర్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ వస్తే అంజనేరి కనిపిస్తుంది. ఈ అంజనేరి అంటే హనుమంతుడు ఇక్కడే పుట్టాడు అని కూడా వీళ్ళు చెప్తూ ఉంటారంట. ఇదిగోండి ఈ మౌంటైన్ చూపిస్తున్నాను కదా, ఇదే అంజనేరి పర్వతము. ఆ పైకి వెళ్తే అంజనాదేవి టెంపుల్ కూడా ఉంటుందంట. మనకి హనుమంతుడి బర్త్ ప్లేస్ అనేది రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. కొంతమంది మన ఏపీలో కూడా అంజనేద్రి ఉందని చెప్తూ ఉంటారు. తర్వాత హంపి దగ్గర కూడా అంజనాద్రి ఉందని చెప్తూ ఉంటారు ఇలా. బట్ ఇక్కడ మహారాష్ట్ర పీపుల్ కూడా వాళ్ళ దగ్గర ఈ అంజనేరిలోనే హనుమంతుడు పుట్టాడు అని చెప్తూ ఉంటున్నారు. నేను చూపించాను కదా ఆ పర్వతం దగ్గరే అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చారు అని చెప్తున్నారు. దానికి గుర్తుగానే ఇక్కడ మనకి అంత పైకి ఎక్కలేం కదా, ట్రెక్కింగ్ కూడా ఉంటుందంట. బట్ ఆ ట్రెక్కింగ్ చేయాలంటే మనకి ఆల్మోస్ట్ 6-7 hours పడుతుందంట. అందుకని చెప్పి దానికి చిహ్నంగా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి తన స్టోరీ అంతా కూడా ఇలా వాల్స్ మీద చిత్రీకరించారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా చదువుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ త్రయంబకేశ్వర్ అండ్ అంజనాద్రి చూసుకున్న తర్వాత మళ్ళీ నాసిక్కి బ్యాక్ వచ్చాము. ఇప్పుడు నాసిక్లో ప్లేసెస్ చూడటానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఫస్ట్ నాసిక్లో మనకి మెయిన్ చూడవలసింది రామ్కుండ్. ఇక్కడ ఏంటంటే రాముడు సీత వనవాసంకి వచ్చినప్పుడు ఇక్కడే నాసిక్ ఈ ప్లేస్లోనే 1 or 4 months ఇక్కడే ఉన్నారని కూడా చెప్తారు. సో అందుకని ఇక్కడ ఈ వాటర్లోనే మనకి ఈ కుండ్లోనే రాముడు స్నానం చేశారంట. అందుకనే దీనికి రామ్కుండ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ నంది విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, దీన్నే త్రివేణి సంగమం అని అంటారు. త్రివేణి సంగమం అంటే ఇక్కడ గోదావరి, వరుణి, తరుణి ఇలా 3 నదులు కలుస్తాయంట ఆ ప్లేస్లో. కాబట్టి దాన్ని త్రివేణి సంగమం అని చెప్తూ ఉంటారు. బట్ మనకి గోదావరి నది మాత్రమే పైకి కనిపిస్తుంది. మిగిలిన తరుణి, వరుణి నదులు అనేవి అంతర్వాహిని అన్నమాట, మనకి కనిపించవు. బట్ ఆ ప్లేస్లో మాత్రం 3 నదులు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. సో దాన్ని ఆ వాటర్ని అందరూ తీర్థంగా కూడా స్వీకరిస్తున్నారనమాట. ఇక్కడే చాలామంది స్నానం కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్నానం చేసి పక్కనే గంగా గోదావరి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అక్కడ స్నానం చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు. అండ్ అలాగే దీనికి ఆపోజిట్లోనే కొంచెం పైకి కపాలేశ్వర్ టెంపుల్ కూడా ఉంది. అది బట్ మాకు టెంపుల్కి టైం సరిపోవట్లేదని చెప్పేసి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ కూడా ఆటోనే తీసుకున్నాం కదా, అలాగే 4-5 టెంపుల్స్ నియర్ బై ఉన్నవి చూపించారు. అన్నీ కూడా నాసిక్లో ఉన్నవి అన్నీ రామ సీత టెంపుల్సే అనమాట. రావణాసురుడు సీతామాతని అపహరించింది కూడా ఈ నాసిక్లోనే అంట. నెక్స్ట్ మనం నాసిక్లో మెయిన్ చూడవలసింది ఇంకొక ప్లేస్ పంచవటి. దీనికి పంచవటి అంటే ఇక్కడే 5 పెద్ద వృక్షాలు ఉంటాయి, మర్రి చెట్లు అవన్నీ కూడా. ఈ 5 వృక్షాలు అన్నీ దీనికి పంచవటి అని పేరు వచ్చింది. అంటే ఇంకా చెప్పాలి అంటే రాముడు సీత వనవాసానికి స్టార్ట్ అయ్యారు కదా గోదావరి తీరంలో. అప్పటికే అగస్త్య మహాముని ఇక్కడే తన జోలిని సాగిస్తూ ఉండేవారు. సో సీతారాములకు కూడా మీకు కూడా ఇదే సరైన ప్లేస్ వనవాసానికి అని చెప్తే రాముడు ఈ ప్లేస్లోనే తన పర్వతాన్ని నిర్మించుకున్నారు. ఈ పంచవటిలోనే మనకి సీతా గుహ కనిపిస్తుంది. ఈ గుహలోకి వెళ్ళడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట. మనకి బయటకి ఒక టెంపుల్లానే కనిపిస్తుంది. బట్ గుహ అని చెప్తున్నాం కదా, సో లోపలికి దిగాలన్నమాట. మనం ఎంత లావుగా ఉన్నా కూడా ఆ పర్సన్స్ కూడా ఎంత చక్కగా కిందకి దిగిపోతున్నారు. చూడండి, ఇదే అనమాట గుహ. ఇంత లోపలికి వస్తే మనకి అప్పుడు సీతామాత దర్శనం ఇస్తారనమాట. అండ్ ఇక్కడే లక్ష్మణ రేఖ గీశారు కదా, దానికి కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇదే ప్లేస్లో గీశారంట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం మెయిన్ దర్శించుకోవాల్సిన టెంపుల్ వచ్చేసి కాలారాం టెంపుల్ ఉంది. ఇది కూడా మనకి పంచవటికి ఒక 200 meters దూరంలోనే ఉంటుంది. పంచవటి దర్శించుకోగానే మనం నెక్స్ట్ ఇక్కడ కాలారాంని దర్శించుకుంటాము. సో పేరులోనే ఉంది కదా కాలారాము. సో ఇక్కడ మనకి రాముడు నరసింహంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుందన్నమాట. చూసారా, చాలా పెద్ద టెంపుల్. ఇది కూడా మేము వెళ్ళేసరికి నైట్ టైం అయిపోయింది, కానీ డే టైంలో వెళ్ళింటే చాలా బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ టెంపుల్ వచ్చేసి
లక్ష్మణుడు శూర్పణఖ అంటే రావణాసురుడిని చెల్లి శూర్పణఖ ముక్కుకొస్తారు కదా, సో ఆ ప్లేస్ కూడా ఇక్కడే ఉంది. ఇదే అనమాట ఆ ప్లేస్. ఇదే అంటే నెక్స్ట్ మీకు చూపిస్తాను ఆ ప్లేస్. దానికి చిహ్నంగా ఇక్కడ కూడా ఒక టెంపుల్ కట్టారు. ఇక్కడ మనము శేషనాగ్ అవతారంలోని లక్ష్మణుడిని అయితే దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ ఆపోజిట్లోనే మనకి గోదావరి నది తీరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే లక్ష్మణుడు రావణాసురుడి కుమారుడైన మేఘనాథుని సంహరించడానికి 12 ఏళ్ళు తపస్సు చేశారంట. అందుకే ఈ ప్లేస్ని తపోవన్ అని పిలుస్తారు. ఇదిగోండి ఇదే అనమాట మెయిన్ మనకి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్లేస్ అనమాట ఇది. అందుకని ఈ ఊరికి నాసిక్ అనే పేరు వచ్చింది. అంటే నాసిక అంటే ముక్కు కదా, ఆ పదం నుంచి నాసిక్ అనే పేరు అయితే వచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మనం చూస్తున్నట్లయితే ఇది పెద్దగా ఉన్నదేమో అగ్నిగుండ, బ్రహ్మతీర్థము, విష్ణుతీర్థం అని అంటారు. ఇవన్నీ కూడా మనం పైకి ఎదురుగా కనిపిస్తున్న అడుగు భాగం హారతి అయితే ఇస్తూ ఉంటారంట. బట్ ఆ టైంకి మాకు టైం సెట్ అవ్వలేదు. బట్ అక్కడ మిస్ అయినా కూడా హారతి ఇక్కడైతే చూడగలిగాము రాముడికి. ఇది చూసుకున్న తర్వాత లాస్ట్కి మేము దత్త మందిర్కి వెళ్ళాము. అంటే ఇది వెళ్ళాలని వెళ్ళలేదు, మాకు దారిలో కనిపిస్తే వెళ్ళామన్నమాట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు దత్త జయంతి. ఇక్కడ దత్త జయంతి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇదంతా చూసారా, ఇక్కడ మొత్తము అన్న సమారాధన అవుతుందన్నమాట. మొత్తానికి మాది అయితే సెకండ్ డే నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్ చూసుకున్నాము. ఆ రోజు నాసిక్లోనే స్టే చేసాము. నెక్స్ట్ డే వ్లాగ్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను మీకు.